అందం చేత నువ్వు గర్విస్తున్నావేమో, జీవితంలో అధికారము చేత నువ్వు గర్విస్తున్నావేమో, నీ స్థితిని బట్టి నీ జీవితంలో ఆ దేవుని నామాన్ని స్తుతించకుండా, ఆ దేవుని నామాన్ని గణపరచకుండా, దేవుని యొక్క నామాన్ని నువ్వు గొప్ప చేయకుండా నీ స్థితిలో నడిపించబడుతున్న స్థితి కనబడుతుందేమో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏ జీవితాన్ని కలిగి ఉన్నావో నీ జీవితంలో అప్పగించుకో. అయ్యా, నా జీవితంలో ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాను. ఇప్పుడైతే నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, అయితే నీ జీవితంలో గర్వింపక భయపడు అంటుంది. అయ్యా, నేను భయపడే పరిస్థితులు, నీ యందు భయభక్తులతో నేను నడిపించబడిన పరిస్థితి ఉన్నాను, నీకు భయపడకుండా నేను జీవిస్తున్నానేమో. అయ్యా, ఆదాము అవ్వల యొక్క జీవితాలలో ఒక పతనానికి దారి తీస్తున్న పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. లోకములో ఉన్న వాటిని ప్రేమించి, లోక సంబంధమైనవన్నిటిని ప్రేమించి, శరీరాశను, నేత్రాశ, జీవపు డమ్మం ఇవి ఏలుబడి చేస్తున్న పరిస్థితులు మేము ఉన్నామేమా. ఇది ఏలుబడి చేయకూడదని దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం, హృదయపూర్వకంగా అప్పగించుకుందాం, దేవుని తన జీవితాలను అప్పగించుకుందాం. Thank you, Jesus. Thank you, Lord. స్తుతి 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 క్రీస్తయా, ఇవన్నీ నాకు ఇచ్చావని నువ్వు ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటూ, ఆయన నామాన్ని స్మరణ చేస్తూ, నేను అనే గర్వం నీలో ఉండకుండా చూసుకో. దేవుడు మీతో మాట్లాడిన మాటల ప్రకారం